ఇనిమెట్ల గ్రామంలో దాడి జరిగినట్లుగాను అక్కడ ఆయన్ని మ్యాన్ హ్యాండిల్ చేసినట్టుగాను ఒక రిపోర్టు నిన్న పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. ఒక సంఘటన కూడా జరిగింది, పత్రికల్లో కూడా వచ్చింది ఇనిమెట్లలో. దానిలో ముఖ్యంగా నేను, నిమ్మకాయల రాజనారాయణ గారు, అలాగే బాసు లింగారెడ్డి గారు కుట్ర చేసి ఇనిమెట్లలో ప్రజల్ని ఆయన మీదకు ఎగదూలామని కంప్లైంట్ ఇచ్చారు. మమ్మల్ని కూడా కేసులో పెట్టమని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మేము కాదనడం లేదు. వాస్తవాలు ఏమైనా ఉంటే ఎవరైనా చట్టానికి అతీతులు కాదు. చట్టం తన ఫలితాలు చేసుకోవాలని మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇందాక రాజనారాయణ గారు చెప్పినట్టుగా సత్తెనపల్లి నియోజకవర్గం అనేది చాలా పీస్ఫుల్ కాన్స్టిట్యూన్సీ. సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఒక ఎన్నిక నేను చేశాను. అంతకు ముందు కూడా నేను సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీ గురించి విన్నాను, తెలుసుకున్నాను. ఇది ఎన్నికల్లో పెద్దగా ఎన్నికల క్రైమ్స్ జరిగేటటువంటి కాన్స్టిట్యూన్సీ కాదు. చరిత్ర ఎక్కడ బూతులు క్యాప్చరింగ్ కానీ, బూతుల మీద దాడులు కానీ జరిగినటువంటి సందర్భాలు గతంలో నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉండేవి. ఎందుకు ఉండేవి అంటే అక్కడ కోడెల శివప్రసాద్ గారు అభ్యర్థిగా పోటీ చేసేవారు కాబట్టి అక్కడ ఉండేవి. ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను కోడెల శివప్రసాద్ గారు ఇద్దరు ప్రత్యర్థులం రాజకీయంగా. నా మీద ఎప్పుడు ఎన్నికల క్రైమ్స్ లేవు. నేను ఇప్పటికీ ఇది 4వ సారి పోటీ చేస్తున్నాను. నా మీద ఎప్పుడు కూడా ఎన్నికల్లో బూత్ క్యాప్చరింగ్ చేశానని కానీ, లేదా ఓటర్లను బెదిరించాలని కానీ, అధికారులను బెదిరించాలని కానీ నా మీద ఎప్పుడు కేసులు లేవు. కానీ కోడెల శివప్రసాద్ గారి చరిత్ర అంతా కూడా బూతులు క్యాప్చర్ చేయటం, ఆఫీసర్లను బెదిరించడం, ఓటర్లను బెదిరించడం, ఇవన్నీ కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఏమయ్యాయి ఏమిటనేది తర్వాత అంశం. ఆయన ఎన్నికల్లోనే ఆయన ఇంట్లో బాంబులు కూడా పేలాయి. ఎందుకంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఒక క్రిమినల్ నేచర్ కలిగినటువంటి వ్యక్తి తాను గెలవడం కోసం ఎంతకైనా తెగించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. నేను ఇవాళ కట్టుకథలు చెప్పడం లేదు. ఎప్పుడైతే నర్సరావుపేట నుంచి సత్తెనపల్లికి ఆయన దిగుమతి కాబడ్డాడో అప్పటి నుంచి అదే నేచర్ని ఇక్కడ డెవలప్ చేయడం ప్రారంభించారు. మీకు ఒకసారి గుర్తు చేస్తా, మొన్న అంటే ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు కొబ్బరిపొడిలో నన్ను అటకాయించారు. ఆ గ్రామంలోకి రావడానికి వీలేదన్నారు. తర్వాత మళ్ళీ పోలీసుల సహాయంతో ఆ కొమ్మిరిపూడిలో ఆ గ్రామంలో ఆ ప్రాంతంలోకి వెళ్ళడం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, అది క్రిమినల్ కేసు కూడా పెట్టారు వాళ్ళ మీద. మీకు బహుశా అందరికీ ప్రజలకి మీడియాకి గుర్తుండే ఉంటుంది. అంతేకాదు మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత నేను ముప్పాళ్ళ మండలానికి చెందినటువంటి ఎంపీటీసీ మెంబర్లు తీసుకొస్తూ ఉంటే మేడికొండూరు దగ్గర నా మీద దాడి చేసి మమ్మల్ని గాయపరిచి మా అద్దాలు పగలగొట్టి, మా కార్ల అద్దాలు పగలగొట్టి ప్రీప్లాన్డ్గా, కుట్రపూరితంగా మా మీద అటాక్ చేశారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని మీద కేసు ఇచ్చాం మేము. చెత్తబుట్టలో పారేశారు. స్పీకర్ గారు రికమెండేషన్ పెట్టి దానిలో చెత్తబుట్టలో పారేసినటువంటి సంఘటన కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకని ఈ విషయాలు చెప్తున్నా అంటే, సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయాలు చెప్పక తప్పదు. మేము అందరం కూడా ప్రజాస్వామ్యంలో పీస్ఫుల్గా ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం, చరిత్ర కలిగిన వ్యక్తులం. మేము వాళ్ళు కుట్ర చేసామని మా మీద చెప్తున్నారు. శభాష్, మేము కుట్ర చేస్తే ఇన్వెస్టిగేషన్లో తేలితే మమ్మల్ని కేసులో పెట్టుకోండి, మేము విచారణకు సిద్ధంగా ఉన్నాం, చట్టబద్ధంగా పారిపోయే ప్రశ్నే లేదని మనం చేస్తున్నాం. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, కొన్ని వాస్తవాలను మీ ద్వారా ప్రజలకు చెప్పాలి. ఆ రోజున నేను నారినపాడు వెళ్ళాను. నారినపాడులో నా మీద ఎగబడ్డారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఎగబడి బూతులోకి నేను వెళ్తుంటే నన్ను అడ్డం పడి నన్ను నెట్టుకుంటూ బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా నేను ఇక్కడ మీకు మనవి చేస్తున్నాను. ఆ విధమైన సంస్కృతి తీసుకొచ్చారు. ఇది అయిపోయింది. తర్వాత కోడెల శివప్రసాద్ గారు ఇనిమెట్ల బూత్లోకి వెళ్ళారని, ఆ బూత్లో రిగ్గింగ్ చేసుకుంటున్నారని నాకు కబురు అందింది. మా వాళ్ళే చెప్పారు. కబురు అంతే నేను ఇనిమెట్ల వెళ్ళాలని బయలుదేరి వెళుతూ నేను ఆర్ఓ గారికి ఫోన్ చేశాను. ఆర్ఓ గారు, ఇనిమెట్లలో గొడవ జరుగుతుంది, నేను ఇనిమెట్ల బయలుదేరి వెళ్తున్నానంటే, రాంబాబు గారు మీరు వెళ్ళవద్దు, ఇనిమెట్లలో గొడవ జరుగుతున్న మాట వాస్తవం. స్పీకర్ గారు లోపల కూర్చున్నారు, ఆయన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరు వెళితే మరీ రెచ్చిపోతారు, మీరు వెళ్ళవద్దు అని చెప్పారు. కానీ మా వాళ్ళు పిలుస్తున్నారు సార్, అక్కడ బూత్ అంతా క్యాప్చర్ చేసేసి
కోడెల శివప్రసాద్ గారు ఆ బూత్ అంతా గుద్దుకుంటున్నాడనేటువంటి భయంతో మా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. నేను వెళ్ళక తప్పదు అని అన్నా. మీ ఇష్టం సార్, వెళ్ళటం మాత్రం మంచి పద్ధతి కాదని హెచ్చరిక పూర్వకంగా నాకు ఆలోచన చెప్పాడు. అయినా నేను బయలుదేరి వెళ్ళాను. వెళ్తుండగా మధ్యలో మళ్ళీ డిఎస్పీకి ఫోన్ చేశాను. డిఎస్పీ గారు కూడా ఏమన్నా అంటే, నేను ఇక్కడే ఉన్నాను సార్, ఇక్కడ చాలా గందరగోళంగా ఉంది, మీరు ఇక్కడికి రావద్దు, మీరు వస్తే మీ వాళ్ళు మరీ రెచ్చిపోతారు, ఇప్పటికే చాలా గందరగోళంగా ఉంది, మీరు రావద్దు సార్ అన్నాడు. నేను అప్పుడు ఆలోచన పడ్డాను, మనం వెళ్ళడం సమంజసం కాదని భావించి నేను ఉప్పలపాడులో ఆగిపోయాను. మేము ముగ్గురు అక్కడ ఒక ఇంట్లో కూర్చొని ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాం. మా ఆందోళన ఏంటంటే కోడెల శివప్రసాద్ గారు ఆ ఓట్లన్నీ గుద్దుకుంటున్నాడు అనేది మా ఆందోళన. వాళ్ళ ఆందోళన ఏంటంటే కోడెల శివప్రసాద్ గారిని మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారని వారి ఆందోళన. ఈ కన్ఫ్యూజన్ స్టేజ్లో మేము అక్కడికి వెళ్ళకోకుండా తర్వాత కోడెల శివప్రసాద్ గారు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మేము తిరిగి వెనక్కి వచ్చాం తప్ప మేము ఇనిమెట్ల గ్రామం కూడా వెళ్ళలేదు. రెచ్చగొట్టడం మంచిది కాదనేటువంటి ఒక సదుద్దేశంతో మేము వెళ్ళలేదని మనం చెప్తున్నాం. దీనిలో అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు, మాకు కుట్రదారులం కాదు, కుట్ర చేయవలసిన అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా సత్తెనపల్లిలో ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని మేము పూర్తిగా విశ్వసించి చాలా కాముగా ఎన్నిక జరుపుకోవాలనేటువంటి తాపత్రయంలో మేము ఉన్నాం. కానీ తెలుగుదేశం అభ్యర్థి తాను ఓడిపోతాను, గెలవను అనేటువంటి భయంతో గందరగోళం సృష్టించి ఏదో ఒక విధంగా రీపోల్స్ తీసుకొచ్చి ఓటర్లను భయపెట్టి గుద్దుకోవాలనే పూర్వ మనస్తత్వంతో ఆయన వ్యవహరించడం వల్లనే ఈ రకమైన పరిస్థితి ఏర్పడిందని నేను భావిస్తున్నాను.